రైట్కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పలు శాఖలపై సమీక్షలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి చేరుకొని తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు సైబర్ క్రైమ్ యాక్షన్ ప్లాన్, సాయంత్రం 4:30 పోర్ట్లపై రివ్యూ, ఇక సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ బస్సుల కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. రైట్ సాయిరామ్, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన పలు కీలకమైన వాటిపైన సమీక్ష సమావేశం చేయనున్నారు పలు శాఖలపైన. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ ఏదైతే ఉందో విద్యుత్ వినియోగం పైన ఇప్పటికే కొంత తగ్గించుకోవాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యుత్ వినియోగం, దాంతో పాటు ఏదైతే సోలార్ విద్యుత్తును మరింతగా పెంపొందించేలాగా అటు రైతులు కానీ ఇటు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అంతా కూడా ప్రజలంతా కూడా సోలార్ ని ఎక్కువగా వినియోగించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ మేరకు దాన్ని క్షేత్రస్థాయిలోకి ఇంప్లిమెంటేషన్ తో పాటు ఏదైతే ఈ విద్యుత్ శాఖ పైన గత ప్రభుత్వంలో భారీ స్థాయిలో అంటే అధిక విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచింది. వాటన్నిటిపైన ఇప్పటికే కొంత తగ్గించేందుకు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు తగ్గించుకుంటూ తీసుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే వాటన్నింటినీ ముందుకు తీసుకువెళ్లేలాగా ఒక ప్రణాళికనైతే రూపొందించబోతుంది. దాంతో పాటు ఏదైతే ప్రధానంగా చూస్తున్నట్లయితే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన దానిపైన కూడా ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే అధికారులతో అటు లాండ్ ఆర్డర్ కి సంబంధించిన వ్యవహారంతో ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ కి సంబంధించింది అది ఓవరాల్ గా అన్నిటికీ అనుగుణంగా దీన్నంతా కూడా కంట్రోల్ చేసే విధంగా అటు సోషల్ మీడియాలో కానీ ఇటు ఓవరాల్ గా జరుగుతున్న ఏవైతే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారం ఉందో ఈ వ్యవహారం అన్నిటిపైన కూడా పోలీసులతోనూ అదేవిధంగా హోంశాఖతోనూ పలు కీలక చర్చలు అయితే సీఎం చంద్రబాబు జరిపి వాటి మీద ఒక తగిన ప్రణాళికనైతే రూపొందించబోతున్నారు. దాంతో పాటు ఈ రోజు ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీలో పలు ఏదైతే ఆర్థికంగా సంక్షోభం ఏదైతే రాబోతుందో దీనికి సంబంధించి పొదుపు చర్యల్లో భాగంగా ఆర్టీసీని కూడా ఒక ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్ళాలి. ఏదైతే విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి వారి సమస్యలన్నింటినీ కూడా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పనైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు అధికారులతో అయితే సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.